కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని చారిత్రక గండికోటను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సందర్శించారు. కోటలోని అనేక చారిత్రక కట్టడాలను పరిశీలించారు. చివరగా పెన్నా నది లోయను సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా అంటే ప్రధానమంత్రికి ప్రత్యేక అభిమానమని అన్నారు. జిల్లాలో మంచి కలెక్టర్ విజన్ కలిగిన ఎమ్మెల్యే మరియు యువ అధికార గణం ఉందని, అందుకు ప్రజలు అదృష్టవంతులని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన వినతి పత్రం చూస్తుంటే ఈ కార్యక్రమాలు పూర్తి కావాలంటే 20 సంవత్సరాల పైనే పడుతుందని, అందుకోసం మరో 10 సంవత్సరాలు ఆదినారాయణ రెడ్డిని శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కేంద్ర మంత్రి ప్రజలకు సూచించారు. గ్యాస్ కనెక్షన్ పెట్టి అందరికీ ఇచ్చే విషయం నేను చాలా మంది రైతులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, రైతుగా ఉంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మా ఖర్చు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసాం. హౌసింగ్ స్టేట్లో వస్తుంది, సబ్స్టేషన్ స్టేట్లో వస్తుంది, ఇరిగేషన్ మనకు వెనుక పూర్తిసారి ఉంటుంది, భయం ఉండేది. నదికి నీళ్ళు ఎన్ని పనులు చేసినా పైన వెనుకోవడం ఉండేది. శాస్త్రి special priority, special interest for Kadapa. That is why he has only 150 aspirational districts in India and Kadapa. In the end, I have to compliment you. You are the lucky mothers of the citizens of Viksit Bharat of 2047. After 20 years, your children will be collectors, your children will be MLAs. So you are proud of